ఇక నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు. ఇక నంబాల కేశవరావు ఉన్నాడు కదా, ఆయన అది మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, ఆయనకు అంత్యక్రియలు చేసిరట. వాళ్ళకి ఇయ్యలే, కుటుంబ సభ్యులకు ఇయ్యలే. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్ బాడీలను దహనం వాళ్ళే చేసిరట. ఇక ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిండ్రు. నారాయణపూర్లోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసులు కండిషన్ పెట్టిరు. వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు. తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల సంఘాలు, తర్వాత ప్రజా సంఘాలు నేతలని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇది అయితే 100% తప్పిది. దీనికి సంబంధించినట్టు విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే మనకు కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి. మంటలు అట్లా యూట్యూబ్లో వేస్తే మనకు అట్లా స్ట్రైకులు పడతాయి. కాబట్టి మనం వేయలేకపోతున్నాం. అవన్నీ కూడా మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ అవే. కాకపోతే ఏంటంటే మనము వాటిని వేయలేకపోతున్నాం. ఇక పట్టుకుని కాల్చి చంపారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరు ప్రజా సంఘాలు కానీ, తర్వాత కుటుంబ సభ్యులు కానీ. లొంగిపోయిన ద్రోహుల సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్ చేసింది. ఎన్కౌంటర్ మృతులు 27 కాదు 28 మంది. ఒకరిని వాళ్ళు తీసుకుపోయారట. ఒక డెడ్ బాడీని తాము తీసుకెళ్ళామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. రిలీజ్ చేసిండ్రు. శవాలతో కూడా యుద్ధం చేస్తారా అని చెప్పేసి, శవాలను చూస్తే అంత భయమా అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక లెటర్ పోటు రంగారావు పేరుతోటి రాష్ట్ర కార్యదర్శి సిపిఐఎంఎల్ మాస్లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఒక లేఖను వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రాల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెంది 6 రోజులైన బంధువులకు వారి మృతదేహాలను అప్పగించకపోవడం కేంద్ర రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ పాస్టిస్ట్ దుర్మార్గానికి నిదర్శనమని, బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలను కూడా భయపడి శవాలతో యుద్ధం చేస్తున్నాయని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద కేంద్ర సహాయ కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు దుయ్యబట్టారు. ఈరోజు ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికైనా మృతదేహాలను బంధువులకు అప్పగించాలని, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి మృతదేహాలను అప్పగించడానికి 6 రోజులుగా ఆలస్యం చేయడంలో ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. అయితే ప్రభుత్వాలు, పోలీసులు ఈ దుర్మార్గ వైఖరిని చూస్తే పట్టుకు వచ్చి కాల్చి చంపినట్లు వచ్చే వార్తలను విశ్వసించేలా ఉందని ఆరోపించారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్నారని, సరిహద్దుల్లో చేసే యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని, బీజేపీ తర్వాత ఆర్ఎస్ఎస్ రాజ్యము ఫాసిస్టు విధానంతో భాగంగానే ఇది జరుగుతున్నదని అన్నారు. అక్కడ దొరికే 29 రకాల విలువైన ఖనిజాల కోసం, కార్పొరేట్ కంపెనీల లాభాల దాహం కోసం ఈ నరమేధం చేస్తూ రక్త పిపాసులుగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా నరమేధం ఆపి శాంతి చర్చలు జరపాలని, శవాలను బంధువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నరమేధం ఆపాలని, ఎన్కౌంటర్పై, ఆదివాసుల మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మాజీ శాసనసభ సభ్యులు గుమ్మడి నరసయ్య గారిని, ఇతర రాజకీయ ప్రజా సంఘాల నేతలను జియానపేట పోనీయకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే అలాగే జిల్లాలో రాష్ట్ర పోడు భూములకు ఇంకా అన్నింటికీ పట్టాలు ఇవ్వలేదని, అలాగే వారికి అన్ని రకాల రుణాలను, సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, తర్వాత రావుల వెంకటేశ్వర్లు, గుండమల్ల రామయ్య, ఝాన్సీ, మలీదు నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారంట. వాళ్ళు చాలా లేఖలు ఉన్నాయి. ఇక్కడ కూడా లేఖలు రాసిండ్రు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అని చెప్పేసి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నుంచి వచ్చేసింది. గుండేకోర్ వీరులకు విప్లవ వందనం అని చెప్పేసి ఇట్లా లేఖ రిలీజ్ అయింది మొన్న. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు వీళ్ళు ఇయ్యలేదు అన్నప్పుడు, ఎందుకు ఇయ్యలేదు అనుకున్నప్పుడు వీళ్ళు కాల్చి చంపారు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి ఒకవేళ పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళు కాల్చి చంపిన విషయం బయటపడుతుంది. అంటే కాల్చి చంపినంటే ఎదురు కాల్పుల్లో కాదు, డైరెక్ట్ వాళ్ళని హాస్పిటల్ నుంచి తీసుకుపోయి ప్రత్యేకంగా తీసుకుపోయి అడవిలోకి తీసుకుపోయి కాల్చేసి వాళ్ళ పక్కన తుపాకులు తర్వాత అవన్నీ వేసేసిండ్రు. కాబట్టి ఇది అన్యాయం చేసిండ్రు అనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు వీళ్ళని ఇక్కడనే మేము దహన సంస్కారాలు చేసుకోమని చెప్పినాం నారాయణపూర్లోనే, కానీ నారాయణపూర్లో చేసుకోమంటే వాళ్ళు చేసుకోమంటున్నారు. కాబట్టి మేము ఇక్కడనే చేసేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన.
ఇద్దరి వాదన అట్లున్నది. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.